నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఈరోజు మీరు తెలుసుకోబోతుంది లీనింగ్ ఆఫ్ పిసా టవర్ గురించి. ఇది ప్రపంచ వింతలో ఒక వింత. ఇది ఇటలీలోని పిసా నగరంలో ఉంది. పిసా అనే పేరు చిత్తడి నేల అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. పిసా టవర్ను బెల్ టవర్ అంటే గంటల స్తంభం అంటారు. ఎందుకంటే ఇది అక్కడే ఉన్న చర్చ్ కోసం దీన్ని అప్పట్లో నిర్మించారు. ఆగస్టు 9, 1173లో దీని నిర్మాణం స్టార్ట్ చేసి 1372లో దీన్ని పూర్తి చేశారు. ఆల్మోస్ట్ 200 years పట్టింది దీన్ని కట్టడానికి. కట్టిన కాలం నుంచి దీనికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మన భాషలో చెప్పాలంటే మనుషులకి ఏలినాట్స్ అని పట్టుకున్నట్లు దీనికి 850 సంవత్సరాలు పట్టుకుంది. మొన్నే దీనికి గుడ్ టైం స్టార్ట్ అయింది. పిసా టవర్ యొక్క ఎత్తు 60 మీటర్ల పొడవు కాగా 8 అంతస్తులతో 296 మెట్లతో 14,500 టన్నుల బరువుతో 3 మీటర్ల లోతు పునాది కలిగి కంప్లీట్గా పాలరాతితో దీన్ని నిర్మించారు. చరిత్ర ప్రకారం బొనానో పిసానో పురావస్తు శాఖ వారి ప్రకారము గియోవన్నీ డి సిమోనో నిర్మించారని ఆధారాలు ఉన్నాయి. చరిత్ర ఎప్పుడు మిస్టరీగానే ఉంటుంది. ఎందుకంటే పిసాను ఎవరు నిర్మించారు అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. 1280 నుంచి ఈ ప్రాంతంలో చాలా బలమైన భూకంపాలు సంభవించాయి. కానీ ఆ సమయంలో పిసా నగరంలో అన్ని కూలిపోగా ఈ లీనింగ్ ఆఫ్ పిసా టవర్ మాత్రమే చెక్కు చెదరకుండా ఉండిపోయింది. ఆశ్చర్యపోయిన అప్పటి ప్రభుత్వం 16 మందితో కూడిన ఇంజనీర్ల బృందాన్ని పిసా టవర్ భూకంపాల నుంచి ఎలా తట్టుకోగలుగుతుందో తెలుసుకోమని ఆదేశించారు. దానిపైన రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే పిసా టవర్ యొక్క ఎత్తు 60 మీటర్లు, కానీ దానికి వేసిన పునాది 30 మీటర్ల లోతే కావటం వలన అక్కడ ఇసుక నేలలు మరియు చిత్తడి నేలల వలన భూమి యొక్క ప్రకంపనలు ఈ పిసా టవర్ని ఏమీ చేయలేకపోయాయని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలంలో పిసా టవర్ యొక్క పునాదుల్లో బలం తగ్గుతూ రావడం మొదలుపెట్టింది. పిసా నెమ్మదిగా వంగడం కూడా స్టార్ట్ అయింది. ఎంతగా అంటే 60 మీటర్ల పొడవు ఉన్నది కాస్త 56 మీటర్లకు పొడవైపోయింది. అప్పుడు ప్రపంచమంతా పిసా టవర్ను లీనింగ్ ఆఫ్ పిసా టవర్గా పిలవడం మొదలుపెట్టారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ పుట్టింది, పెరిగింది, చనిపోయింది ఈ పిసా నగరంలోనే. గెలీలియో యూనివర్సిటీ ఆఫ్ పిసా నుంచి డిగ్రీ పొందాడు. వీటి మధ్యలో అరిస్టాటిల్ గురించి అంటున్నాడు ఏంటని కంగారు పడవద్దు. అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం 2 వేరువేరు బంతులు కలిగిన 2 వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే అందులో ఎక్కువ బరువు గల వస్తువు భూమిని తక్కువ కాలంలో చేరుకుంటుంది అని అరిస్టాటిల్ చెప్పాడు.